2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు జూన్ 2వ తారీఖు నుంచి రాబోతున్నారు. దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి, అలాగే వ్యయ స్థానంలో శుక్రుడు. ఈ గ్రహాలు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి. వ్యయ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పెసలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ కూడా వస్తాయి. ట్యూస్డే, మంగళవారము, బుధవారము, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి ఇక్కడ 2వ స్థానంలో సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు. ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. హెల్త్ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంటది. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి శని 9వ స్థానంలో ఉంటారు. గురువు గారి దృష్టి కూడా శని మీద పడుతోంది. అలాగే సప్తమ స్థానం మీద పడుతోంది. గురువు గారి దృష్టి 5వ స్థానం మీద పడబోతోంది. లవర్స్ కి చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా బాగుంటది. లక్ అనేది ఫేవర్ అవుతుంది మీ వైపు. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు కర్కాటక రాశి వారికి. కానీ జూన్ 2వ తారీఖు వరకు సమస్యలు ఉంటాయి. జూన్ 2వ తారీఖు వరకు టెన్షన్ గా ఉంటది. జూన్ 2వ తారీఖు నుంచి సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. మంచి ఫలితాలు, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఈ వారాంతం నుంచి చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.